ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ డేట్ ఎక్స్టెన్షన్. ఈ డేట్ ఎక్స్టెన్షన్ని చూసిన తర్వాత ఆస్పిరెంట్స్లో ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. ఆల్రెడీ డిసప్పాయింట్ అయిన ఆస్పిరెంట్స్ యొక్క డిసప్పాయింట్మెంట్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్, చాలామంది ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ అయిపోయారు, కన్ఫ్యూజన్ కూడా రైజ్ అయిపోయింది. అయితే చాలామంది మా కామెంట్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో మాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ డిఫరెంట్ క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో, ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ క్వశ్చన్స్కి నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నేనేం ఆన్సర్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదాం. ఒక అప్డేట్ వచ్చింది, డేట్ ఎక్స్టెన్షన్, దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే నోటిఫికేషన్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేస్తున్నారో అన్ని డౌట్స్ని ఐ విల్ ట్రై టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్. దాని ద్వారా మీకు అది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నాను. నేనేమడిగానండి, ఒక లైక్ అడిగాను. మీ లైక్స్ ఇంకా నన్ను మోటివేట్ చేస్తాను, ఇంకా కొత్త వీడియోస్ వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఆ గ్రూప్లో ఖచ్చితంగా చేరండి. మీ సబ్జెక్ట్ గ్రూప్లో చేరండి. మీలాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్తో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మాతో టచ్లో ఉండండి. ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్ అని చెప్పి మీ సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేయండి. మేము 2 గ్రూప్స్లో యాడ్ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, August 4th ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది, డేట్ ఎక్స్టెన్షన్. యాక్చువల్గా July 27th ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నారో ఆ లిస్ట్ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది. దాన్ని పోస్ట్ పోన్ చేసి August 3rd రిలీజ్ చేస్తా అని చెప్పారు. August 3rd మళ్ళీ చాలామంది వెయిట్ చేశారు. August 4th ఈవినింగ్ కొన్ని యూనివర్సిటీస్, డ్రెవిడెన్ యూనివర్సిటీ కానివ్వండి, లేదా అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు కానివ్వండి, డ్రెవిడెన్ యూనివర్సిటీ కుప్పం కానివ్వండి, ఈ యూనివర్సిటీస్ ఏం చెప్పాయంటే డేట్ని మళ్ళీ August 19th వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పారు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ డేట్ ఎంత ఎక్స్టెండ్ అవుతూ పోతే ఆస్పిరెంట్స్లో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ అవుతుంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు కావాలంటే ఈ పర్టికులర్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో చేరండి మై డియర్ ఫ్రెండ్. చాలామంది డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడే జరగదు, ఫ్యూచర్లో పంచాయత్ ఎలక్షన్స్ రాబోతుంది. ఆల్రెడీ పంచాయత్ ఎలక్షన్స్కి సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్లో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది. అయితే ఈ రకంగా ఉంటే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఎగ్జామినేషన్ ఉంటుందా ఉండదా, ఆల్రెడీ మనకు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, మన వాట్సాప్ గ్రూప్స్లో దాంతోపాటు మన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియో ఏదైతే ఉందో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో ఏదైతే ఉందో August 4th ఒక డిస్కషన్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ యూనివర్సిటీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి. చాలామంది ఈ వీడియో నాకు షేర్ చేసి నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను వీడియో చూశానండి, 2-3 చోట్ల పదాలు నాకు అర్థమయ్యాయి. ఎక్స్టెండ్ చేస్తాం, డిస్కస్ చేస్తాం, ఖచ్చితంగా ఇది క్యాబినెట్ ముందు పెడతామని ఈ రకంగా కొన్ని పదాలు వచ్చాయి. కానీ ఈ కంప్లీట్ టర్మినాలజీ నాకు అర్థం కాలేదు మై డియర్ ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఏమైనా అర్థమైతే దయచేసి నాకు మెసేజ్ చేయండి. ఇట్ వుడ్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. అయితే August 4th దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది. ఈ రకంగా ఇవన్నీ ఉండగా చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ నోటిఫికేషన్ జరుగుతుందా, ఈ నోటిఫికేషన్కి సంబంధించి పాసిబిలిటీ ఇంకా 2027లో పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి, కోర్ట్ కేసెస్ ఉన్నాయని చెప్పి డిఫరెంట్ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. అయితే మీ డిసప్పాయింట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా ఒక ఆస్పిరెంట్గా కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నా ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని కొన్ని కేసెస్ అయితే ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొందరు వ్యక్తులు డిసప్పాయింట్మెంట్తో వెళ్ళారు. అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. అయితే ఫైనల్గా నా ఒపీనియన్ ప్రకారంగా మై డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే దీన్ని గవర్నమెంట్ ఒక ప్రెస్టేజ్గా తీసుకునింది. ఎందుకంటారా, జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకునింది. అయితే కొన్ని ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసి ఈ నోటిఫికేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఫోకస్ చేస్తున్నట్టు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. మేబీ ఎగ్జామినేషన్ ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే August 19th అన్నారు. ఆ డేట్ని ఒకసారి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డ్రెవిడెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకు August 3rd అన్నారు, కానీ ఇది బయటకు వచ్చింది August 4th మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో August 19th రిలీజ్ చేస్తానని చెప్పారు.
మేబీ అన్ని యూనివర్సిటీస్ కలిసి August 19 తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకొని ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ డేట్ నుండి, అంటే ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ డేట్ నుండి 1 month to 45 days లోపల ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయాలి. 1 month to 45 days అనుకుంటే ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డేట్ కూడా క్లాష్ అయిపోతుంది. సో దీన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత మంచిదని చాలా యూనివర్సిటీస్ భావిస్తున్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి సో ఈ వీడియోలో ఉన్న కామెంట్స్ని చూసి వాట్సాప్ గ్రూప్స్లో డిస్కస్ చేసేది, లేకుంటే మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూప్స్లో డిస్కస్ చేసి దాన్ని పక్కన పెట్టేసి మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ మీద ఫోకస్ పెట్టండి. సబ్జెక్టు దాంతోపాటు రీసెర్చ్ మెథడాలజీ యాజ్ వెల్ as మీరు చేసిన పబ్లికేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రైజ్ చేస్తారు, దానిపైన ఫోకస్ పెట్టండి. లేదు మీరు ఎగ్జామినేషన్ వెళ్తుంటే దయచేసి ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ని ముందు పెట్టుకొని దాని ఒక ప్రాపర్ ప్లానింగ్ ద్వారా కంప్లీట్ చేసుకోండి. ఈ మాటలు ఆ మాటలు అన్నీ విని లాస్ట్కి టైం వేస్ట్ చేసుకొని సడన్గా నోటిఫికేషన్ అంటే ఈ పర్టికులర్ డేట్లో ఫైనల్ లిస్ట్ ఇచ్చేసి ఒక 20 daysలో ఎగ్జామ్ ఉందనుకోండి, అప్పుడు ఎంత మీరు ట్రై చేసినా ఆ సిలబస్ని కంప్లీట్ చేయలేరు. దయచేసి ఆ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డిసప్పాయింట్ అయ్యారు చాలామంది, నేను కూడా అయ్యాను, కన్ఫ్యూజ్ అయ్యారు, నేను కూడా అయ్యాను. దెన్ వాట్ ఈస్ ద ఆప్షన్? కానీ ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ అవన్నీ మీరు ఏది ఉన్నా కూడా దాని గురించి పక్కన పెట్టేసేయండి. మీరు యూ ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే పిహెచ్డీలకి ఏపీఎస్ స్కోర్లో 30 మార్కులు ఉన్నాయి, మాలాంటి నాన్ పిహెచ్డీస్ ఎవరైతే సెట్ నెట్ క్వాలిఫై అయ్యారో, బాబు సెట్ నెట్ క్వాలిఫై అయినా పిహెచ్డీ ఉన్న వాళ్ళు ఎవరైనా అందరూ కలిసి ఎగ్జామినేషన్ రాయాల్సిందే కదా. సపోజ్ 12 మంది సెలెక్ట్ చేస్తానని చెప్పారు, 12 మందిలో 10 మందికి పిహెచ్డీ లేని వాళ్ళు వస్తే ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు పిహెచ్డీ పెట్టుకొని కూడా ఏం ప్రయోజనం? సో ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, దానిపైన ఫోకస్ పెట్టండి. మై డియర్ ఫ్రెండ్స్, వేరే ఆస్పెక్ట్స్ ఏమున్నా కానీ మీరు మాత్రం మీ ఫ్లోలో వెళ్ళండి. దయచేసి ఈ డేట్ కోసం వెయిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను యాక్చువల్గా August ఎండింగ్లో ఉంటుంది అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను అంటే July 27th కన ఒకవేళ మనకు ఫైనల్ లిస్ట్ వచ్చేసి ఉంటే అక్కడ నుండి 1 month వేసుకున్నా నేను August ఎండింగ్లో ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే August 1st week 2nd week ఏపీ టెట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సినారియో చూస్తుంటే సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా దీనికన్నా ముందు పేపర్లో కూడా మెన్షన్ చేశారు August ఎండింగ్లో ఉండొచ్చు అని. ఈ డేట్ నుండి 1 month to 45 days టైం తీసుకున్నా కూడా సో ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ డేట్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మేబీ సెప్టెంబర్ 1st 2nd వీక్లో ఉండొచ్చు. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో స్టాప్ చేయొద్దండి. సో ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది, కానీ యూ డూ యువర్ బెస్ట్. దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఏదైతే ఉందో మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్, దయచేసి అందులో చేరండి. మీకు డిఫరెంట్ వ్యక్తుల యొక్క ఒపీనియన్స్ కూడా తెలుస్తుంది. అయితే ఏ ఒపీనియన్ తీసుకున్నా కూడా ఒకటే ఫోకస్ చేయండి, యూ గో విత్ యువర్ ప్రిపరేషన్. మై డియర్ ఫ్రెండ్స్, యూ గో విత్ యువర్ ప్రిపరేషన్. యువర్ నాలెడ్జ్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్. ఈసారి యూజ్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి వేరే డిస్కషన్స్ అని పెట్టుకోకుండా జస్ట్ మూవ్ ఫార్వర్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. సో నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నాను అంటే ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మేబీ కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఆస్పిరెంట్స్ మైండ్లో రైజ్ అయ్యాయి, కొన్ని కన్ఫ్యూజన్స్, డిసప్పాయింట్మెంట్ రైజ్ అయ్యాయి. దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోకుండా యూ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ as యూ గెట్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో నా సజెషన్ ఏంటంటే ప్లీజ్ టేక్ మై సజెషన్ వెరీ పాజిటివ్. ఎందుకంటే నేను మిమ్మల్ని బెనిఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ వాట్సాప్ లింక్, దానిపైన క్లిక్ చేస్తే మా వాట్సాప్తో చాట్ చేయొచ్చు. సెకండ్ లింక్ ఏదైతే ఉందో యాప్ లింక్. సో ఒక్కసారి మీరు ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని దయచేసి ఒకసారి స్టోర్కి వెళ్ళారనుకోండి, అక్కడ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్స్, 22+ సబ్జెక్ట్స్. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్ అంటే ఆర్ట్స్ సబ్జెక్ట్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్, 22 సబ్జెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీరు చూడొచ్చు సైకాలజీ, హిందీ, ఉర్దూ, సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కామర్స్, లా, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్సెస్, పొలిటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, హిస్టరీ, లైఫ్ సైన్స్, అన్ని క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అన్ని క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉందో విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్. ఎగ్జాంపుల్గా చూడాలి అంటే ఒక టెస్ట్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక కెమిస్ట్రీ టెస్ట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కెమిస్ట్రీ టెస్ట్కి సంబంధించి ఈక్వేషన్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత సో దాని కింద దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నా సజెషన్ ఏంటంటే దయచేసి ప్లీజ్ టేక్ మై సజెషన్ మై డియర్ ఫ్రెండ్. నా సజెషన్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇందులో ఫ్రీ టెస్ట్లు అవైలబుల్లో ఉన్నాయి.
ఫ్రీ టెస్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 ఫ్రీ టెస్ట్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్గా 300 to 400 బిట్స్ ఫ్రీగా అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ ఫ్రీగా అటెంప్ట్ చేయండి. మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మీరే జడ్జ్ చేసుకోండి. ఈ ఎగ్జామినేషన్స్ మీకు 2 విధాలుగా యూజ్ అవుతాయి. ఒకటి, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటే మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని చెప్పి తెలుస్తుంది. లేదా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే వెంటనే టెస్ట్ ఓపెన్ చేయండి, ఇమ్మీడియట్గా ఏదో 2-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి సబ్మిట్ కొట్టేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే సో మీకు క్వశ్చను, దాని ఆన్సరు, దాని సొల్యూషన్ అర్థమవుతుంది. ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారో మీ నాలెడ్జ్ని చెక్ చేసుకోండి. సో దిస్ విల్ డెఫినెట్లీ బీ యూస్ఫుల్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇన్ ఇంప్రూవింగ్ యువర్ ప్రిపరేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ యొక్క ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో అది August 19th రిలీజ్ చేస్తారో, ఒకవేళ August 19th రిలీజ్ చేసేస్తే అక్కడ నుండి 1 month to 45 days ఏదైతే ఉందో దాని మధ్యలో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయొచ్చు. ఏమన్నా మళ్ళీ ఫర్దర్గా కొన్ని డెసిషన్ తీసుకొని ఎక్కడైనా అప్డేట్ చేస్తే, ఎక్కడైనా మోడిఫై చేస్తే మేబీ ఇది ఇంకొంచెం ఫర్దర్గా అప్డేట్ అవ్వచ్చు. కానీ డోంట్ థింక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, యూ గో విత్ యువర్ ఫ్లో. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. జై హింద్.